హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియా లాహి వంటలు. నేను ఈరోజు మీకు క్రిస్పీగా ఉండే కాలీఫ్లవర్ పకోడా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక చిన్న కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ ముక్కల్ని ముందుగా మనం వాటర్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం ముక్కల్ని బాగా వాష్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ముక్కల్లోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. నేను కారం ఇక్కడ తక్కువగా తీసుకుంటున్నానండి. మీకు స్పైసీగా కావాలంటే కారం ఎక్కువగా తీసుకోండి. అలాగే అందులో 1/2 స్పూను ధనియాల పొడి యాడ్ చేశాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను. సో అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్నది చిటికెడంత ఫుడ్ కలర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నదంతా మనం బాగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం బాగా ముక్కలకి పట్టేటట్లుగా కలుపుకున్నాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూను మనం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి మళ్ళీ ముక్కలన్నిటికి బాగా కలిపి పట్టించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం బాగా కలుపుకొని ముక్కలన్నిటికి మనం బాగా పట్టించుకోవాలి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు ఛానల్. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం 1/2 టేబుల్ స్పూను మనం రైస్ ఫ్లోర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇందులో బియ్యం పిండి యాడ్ చేయడం వలన క్రిస్పీగా వస్తాయండి. ఈ చూసారు కదా, ఈ కాలీఫ్లవర్ ముక్కలకి దీన్ని అంతటిని బాగా పట్టిస్తే ఇది చూసారు కదా, ఇలా బాగా పట్టించిన తర్వాత మనం ఒక పక్కన పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చూసారు కదా, స్టవ్ మీద కడాయి పెట్టి మనం దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. మనం పకోడా వేసుకునేటప్పుడు అవి మునిగిపోయేలా ఉండేలా మనం ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ బాగా మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా, ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్లో మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయండి. అలా కాకుండా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ముక్క అనేది బాగా ఉడుకుతుంది, పకోడా అనేది మాడిపోకుండా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకొని ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే ఇందులో మనం గార్నిష్ కోసం చూసారు కదా, నేను ఇక్కడ 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి కూడా మనం అదే ఆయిల్లో వేసి బాగా వేయించుకొని మనం ముందుగా ఏవైతే తయారు చేసి పెట్టుకున్నామో కాలీఫ్లవర్ పకోడా అందులో ఇవి మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి కాలీఫ్లవర్ పకోడా. చూసారు కదా, క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్